అల్లూరి జిల్లా చింతపల్లిలో పోలీస్ ప్రేరణ ద్వారా ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అల్లూరి జిల్లా ఎస్పీ తుసన్ సిన్హా తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగులైన యువతులు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ, ఈ మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులైన యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చింతపల్లి వైటిసిలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగులైన యువతులు ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. మన చింతపల్లిలో ఈ 6వ తేదీ ప్రేరణ కార్యక్రమంలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎస్పీ గారి కృషితోటి ఒక జాబ్ మేళాని మనము తయారు చేస్తున్నాము. ఇది పోయిన సంవత్సరం కూడా మనము చింతపల్లిలో నిర్వహించడం జరిగింది. ఆ సెలెక్షన్స్లో మన ప్రాంతం నుంచి ఒక 70 మంది గిరిజన యువతులు ఈ టాటా హోసూర్ ప్లాంట్లో ఈ ఐఫోన్స్కి తయారీ సంబంధించి వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళందరూ చాలా చక్కగా ఇప్పుడు ఒక 17,000 నుంచి 20,000 వరకు జీతం సంపాదిస్తూ ఉన్నారు. మంచి దీంట్లో మనం గుర్తించదగ్గ విషయం ఏమంటే అందరూ కూడా ఇప్పటి వరకు 70 మంది ఎవరైతే ఈ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అక్కడ జాబ్ చేస్తున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఎవరు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు. వాళ్ళందరి భోజనం బాధ్యత 12th పాస్ అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి యువతి తర్వాత ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, వాళ్ళని ఖచ్చితంగా ఈసారి రిక్రూట్ చేసుకుంటారు. మినిమం అర్హతలు ఏం కావాలి, మినిమం ఇంటర్ పాస్ ఉండాలి, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా పర్వాలేదు. తర్వాత ఓన్లీ ఈ అవకాశం యువతలకు మాత్రమే ఉంది. తర్వాత వీళ్ళకి ఈ టోటల్ మన 17,900 రూపాయలు శాలరీ ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి పెన్షన్, వాళ్ళకి పిఎఫ్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళ లీవ్స్ అన్నీ ఉంటాయి. పోయినసారి కూడా మనం సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ని పోలీస్ వాళ్ళే బెంగళూరు వరకు ప్లాంట్ వరకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ అక్కడ డ్రాప్ చేసి వాళ్ళందరి అకామిడేషన్, వాళ్ళ వసతి సౌకర్యం కానీ ఫుడ్ సౌకర్యం కానీ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకొని వాళ్ళని అక్కడ టోటల్ 300 పైన తీసుకుంటారు. ఏజ్ లిమిట్ ఈసారి ఏం చెప్పలేదు వాళ్ళు. 12th మామూలుగా ఒక వాళ్ళకున్న లిమిటేషన్స్ వచ్చి ఒక 23-24 అట్లా ఉంటుంది. ఈసారి మనం రిక్వెస్ట్ చేసామని 12th పాస్. పోయినసారి ఏమంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళని తీసుకోలేదు, ఓన్లీ 12th ఆ ఇయర్ దాని ముందు 2022-21 మధ్యలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఈసారి అందరినీ డివిజన్ మొత్తం సార్ లేకపోతే మండలాలు అన్ని దగ్గరలో చేస్తున్నాము. ఫస్ట్ మనం చింతపల్లి చేస్తున్నాం. 30 ఏళ్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. 18 కంటే ఎక్కువ ఉంటారు. మినిమం వర్కింగ్ ఏజ్ 18. బెంగళూరు హోసూర్ దగ్గర వాళ్ళు ఫొటోస్ ఉన్నాయి కదా. ఈ పోలీసులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా పోయినసారి ఎవరెవరు 70 మంది యువతులు వెళ్ళారో వాళ్ళందరితోటి వాట్సాప్ గ్రూప్స్లో కానీ మనం నిత్యం టచ్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన సమస్య వచ్చినా పోలీస్ తరపు నుంచి మనం అండగా ఉంటాం. ఎవరికి ఇప్పటిదాకా సమస్య రాలేదు. అండ్ ఇంత మంచి సువర్ణ అవకాశం మళ్ళీ మనకి రాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ ప్రాంతంలో చదువుకుంటే అక్కడ పనిచేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. వాళ్ళకి తర్వాత నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఎడ్యుకేషన్కి కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఇవాళ జీతం 17,000 నుంచి 20,000 రావచ్చు. ఒక 2-3 సంవత్సరాలు పోయినాక అంతకంటే మంచి జీతం వాళ్ళు సాధించడానికి అర్హులు అవుతారు. ఈ సువర్ణ అవకాశం మనం అందరం వినియోగించుకోవాలి. ముఖ్యంగా విద్యావంతులైన వాళ్ళు, మీడియా మిత్రులు, టీచర్లు, మీ గ్రామాల్లోనికి మన దగ్గర సమాచారం వెళ్ళడం కొంచెం కష్టం. కాబట్టి ఈ వీడియోని తర్వాత ఈ సమాచారాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఈ యువతులు వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోండి. ఈ మొత్తం జాబ్ మేళా 6వ తేదీ మన చింతపల్లి వైటీసీలో జరుగుతుంది. ఆ రోజు మీకు ఎడ్యుకేషనల్ సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు కానీ, మన 10th క్లాస్ సర్టిఫికేటు, 12th క్లాస్ పాస్ కానీ, ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా
అవి తీసుకురండి, ఆధార్ కార్డు తీసుకురండి, మీ రెసిడెన్స్ ఈ ఆధార్ కార్డు తీసుకురండి. ఇవి సరిపోతాయి. మీరు వచ్చి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ముఖ్యంగా ప్రజలందరూ మీ ఇంట్లో ఎవరైనా యువతులు లేకపోయినా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకన్నా ఒకసారి ఈ మెసేజ్ని పంపించి వాళ్ళ జీవితానికి ఒక మంచి అవకాశాన్ని పొందేటట్లు చేయండి. థ్యాంక్ యూ.